Good morning to everyone. Web technologies. So today's we are going to discuss about the forms and formulating elements. Forms అంటే ఏంది, formulating elements అంటే ఏంది అనేది డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ వాట్ యు మీన్ దట్ ఫార్మ్స్ వెబ్ పేజెస్లో కనుక చూస్తే ఫార్మ్స్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. వెరాజ్ ఇక్కడ మనకు ఏంటి అంటే వెబ్సైట్స్లో నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయి. ప్రతి వెబ్సైట్లో మనకు ఇంటర్నల్గా వెబ్ పేజెస్ని క్లిక్ చేస్తూ పోతే యూ రిజిస్టర్ హియర్ కంపల్సరీ వెన్ యూ ఆర్ రిజిస్టర్డ్ ఓన్లీ ఎట్ దట్ టైమ్ ద లింక్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ ఆర్ ఎట్ దట్ టైమ్ ఇట్ విల్ బి ఓపెన్ అనేది మనం మెసేజ్ చూస్తూనే ఉంటాము. అక్కడ నువ్వు రిజిస్టర్ అయితేనే ఏంటిది ఇట్ విల్ బి లింక్ ద రిమైనింగ్ వెబ్ పేజెస్ టు యూ, అదర్వైజ్ నాట్. అక్కడ ఓపెన్ కావు, కొన్ని వెబ్ పేజెస్ మనకు ఓపెన్ కావు. ఇక్కడ అలాంటివి ఫార్మ్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ పర్పస్లో మనము యూజ్ చేసుకుంటాం అండ్ నెంబర్ ఆఫ్ పర్పస్లో ఫార్మ్స్ని ఫిల్ చేస్తూ ఉంటాం. లైక్ మెయిల్ కావాలి అని, మెయిల్ అకౌంట్ కావాలి అని అనుకున్నప్పుడు గూగుల్లో కావచ్చు, యాహూలో కావచ్చు, రెడిఫ్లో కావచ్చు, ఎక్కడైతే అక్కడ వెబ్సైట్కి వెళ్ళేసి మనం మెయిల్ ఐడిని క్రియేట్ చేయొచ్చు. ఒక పర్సన్కి ఒకటే మెయిల్ ఐడి ఉండాలని ఏం లేదు, నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్లో నెంబర్ ఆఫ్ మెయిల్ ఐడీస్ ఉండొచ్చు. అలా మనం మెయిల్ ఐడీస్ క్రియేట్ చేయాలి అంటే కూడా కంపల్సరీ ఫస్ట్ యూ ఫిల్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్. అది ఏంటిది, మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ని కనుక ఫిల్ చేస్తే ఇట్ ప్రొవైడింగ్ ద మెయిల్ ఐడి టు యూ. లైక్ దట్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ విల్ బి దేర్ ఆన్ వెబ్సైట్స్. హియర్ హౌ టు క్రియేట్ ద ఫామ్. మరి ఆ ఫామ్ ని మీరు ఫిల్ చేస్తున్నారు, ఓకే, ఇట్ విల్ బి యాక్సెప్టెడ్ బై ద వెబ్సైట్ అండ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద మెయిల్ ఐడి టు యూ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మెయిల్ ఐడి వీఆర్ పర్ఫార్మింగ్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, కానీ నువ్వు ఆ మెయిల్ ఐడిని క్రియేట్ చేయడానికి ఫామ్ని డెవలప్ చేయాలి, ఫామ్ని డిజైన్ చేయాలి అంటే ఎలా డిజైన్ చేస్తారు, ఇక్కడ డిస్కషన్. ఫామ్ ఎలా డిజైన్ చేస్తారు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫార్ములేటింగ్ ఎలిమెంట్స్. ఇంటర్నల్ గా ఏం యూజ్ చేస్తారు, ఫార్ములేటింగ్ ఎలిమెంట్స్ ద్వారా ఫార్మ్స్ ని డిజైన్ చేస్తారు, డెవలప్ చేస్తారు. ఏ ఫార్మ్ ఈజ్ అన్ ఏరియా దట్ కెన్ కంటైన్ ఫార్మ్ ఎలిమెంట్స్. ఫార్మ్ ఎలిమెంట్స్ ఉండేదాన్ని ఇక్కడ ఫార్మ్ అంటాము. ఆ ఏరియా ప్రొవైడ్ చేస్తుంది, ఫార్మ్ ఎలిమెంట్స్ ఉంటాయి అందులో. ఆ ఫార్మ్ ఎలిమెంట్స్ లో మనం వాల్యూస్ ఇస్తాము, దాని ద్వారా ఏంటిది ఫార్మ్ అప్లికేషన్ ఫామ్ ని రిసీవ్ చేసుకుంటది. Form elements are elements that allow the user to enter information. మరి ఆ ఫార్మ్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి, యూజర్ ఇన్ఫర్మేషన్ ని ఇవ్వడానికి, ఎంటర్ చేయడానికి పర్మిషన్ ని, ఎంటర్ చేయడానికి ప్లేసెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. లైక్ మరి అవి ఏంటివి, ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసేది ఏరియాస్ ఏంటివి అంటే టెక్స్ట్ ఫీల్డ్స్, టెక్స్ట్ ఏరియాస్, డ్రాప్ డౌన్ మెనూస్, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, ఇవన్నీ ఉంటాయి. డిఫరెంట్ వాటిలలో మనం డిఫరెంట్ సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ వేలో ఫామ్ ని ఫిల్ చేస్తాం. ఇక్కడ ఏంటి, ఇన్ ఏ ఫామ్ ఒక నెంబర్ ఆఫ్ ఫామ్ లో ఇవన్నీ ఉంటాయి కంపల్సరీ. అది ఎలా అంటే చూద్దాం. ఏ ఫామ్ ఈజ్ డిఫైన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫామ్ ట్యాగ్. మరి ఆ ఫామ్ ఎలా క్రియేట్ అయింది, ఫామ్ ట్యాగ్ ద్వారా క్రియేట్ అయింది, ఫామ్ ఎలిమెంట్ ద్వారా క్రియేట్ అయింది. ఇది ఇస్ ద ఫామ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫామ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇన్పుట్, ఫామ్ విల్ బి టేకింగ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఎస్, ద ఫామ్ అలౌస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద యూజర్. యూజర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అది తీసుకుంటుంది, యాక్సెప్ట్ చేసుకుంటుంది, ఇన్పుట్ తీసుకుంటుంది. కాబట్టి ఇన్పుట్ ఎలిమెంట్స్ అంటాం. వీటన్నిటిని ఏమంటారు, ఇన్పుట్ ఎలిమెంట్స్ అంటాం. వీ హ్యావ్ ద డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్. ఫస్ట్ వన్ ఇన్పుట్. Input is nothing but the most used form tag is the input tag. ఎట్లా ఇస్తాం మరి ఆ ఇన్పుట్ ని, ఇన్పుట్ ట్యాగ్ ద్వారా ఇస్తాం, ఇన్పుట్ ఎలిమెంట్ అంటాం దాన్ని. ద టైప్ ఆఫ్ ఇన్పుట్ ఈజ్ స్పెసిఫైడ్ విత్ ద టైప్ ఆఫ్ అట్రిబ్యూట్. మరి ఏ టైప్ ఆఫ్ అది ఇన్పుట్, డేటాని ఇన్పుట్ గా తీసుకోవాలి, ఆల్ఫాబెట్స్ నా, నెంబర్స్ నా, ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ నాకు తీసుకోవాలి అనేది టైప్ అట్రిబ్యూట్ లో డిఫైన్ చేస్తాం. దేంట్లో, టైప్ అట్రిబ్యూట్ లో డిఫైన్ చేస్తాం. The most commonly used input types are explained below. మరి ఏ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి అనేది కింద. ఫస్ట్ వన్
టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఉంటుంది. టెక్స్ట్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ అలౌ ద క్యారెక్టర్ బై ద యూజర్. ఇట్ ద యూజర్ టు టైప్ ఏ టైప్ ఆఫ్ డేటాను టైప్ చేయొచ్చు, లెటర్స్, నెంబర్స్ ఎక్సెట్రా. ఏంటిది లెటర్స్ కావచ్చు, నథింగ్ బట్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్ ఏవైనా ఎలా చేస్తుంది ఇన్ ఏ ఫామ్, ఒక ఫామ్. మరి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ నేమ్ అన్నా, ఫామ్ అన్నాను, ఫస్ట్ నేమ్ అన్నాను. ఆ ఫస్ట్ నేమ్ లో ఇన్పుట్ ఏం తీసుకోమంటున్నా, ఇన్పుట్ ట్యాగ్ ని యూజ్ చేశాను. టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అన్నా. టైప్ అనేది ఏంటిది టెక్స్ట్, టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ ఏంటివి నేమ్ ఏంటిది క్యారెక్టర్స్. ఫస్ట్ నేమ్ తీసుకుంటుంది, అది ఆటోమేటిక్ గా టెక్స్ట్ అన్నావు కదా, ఇక్కడ టెక్స్ట్ కాబట్టి ఫస్ట్ నేమ్ తీసుకుంటుంది. నెక్స్ట్ బ్రేక్, బిఆర్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్రేక్ ద లైన్ బ్రేక్ చేసి ఏం చేస్తుంది లాస్ట్ నేమ్. ఒక లైన్ లో ఫస్ట్ నేమ్ ఇస్తుంది, ఇన్పుట్ ఇస్తుంది బాక్స్. ఇక్కడ చూడండి ఫైనల్ ఎలా ఇస్తుంది, ఫస్ట్ నేమ్ బాక్స్, లాస్ట్ నేమ్ బాక్స్. బాక్స్ అనేది ఏంటి టెక్స్ట్ ఏరియా. ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో ఏం చేస్తావు, ఫస్ట్ నేమ్ ఎంటర్ చేస్తావు, ఈ లాస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తావు. లాస్ట్ నేమ్ అన్నా ఇన్పుట్ అనేవి టు బి టేకింగ్ ఇన్పుట్. ఎస్, ఈ బాక్సెస్ దేనికి ఇన్పుట్ యాక్సెప్ట్ చేయడానికి. ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, ఇన్పుట్ ఎలిమెంట్ మనం యూజ్ చేసాం కాబట్టి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఓకేనా. ఇది ఉంటుందా ఉండదా, ప్రతి ఫామ్ లో ఉంటది. ప్రతి రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటది. అది ఎలా క్రియేట్ అయింది, ఇన్పుట్ ట్యాగ్ ద్వారా, ఇన్పుట్ ఎలిమెంట్ ద్వారా క్రియేట్ అయింది. స్పేస్ ని అదే ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ ఎ టెక్స్ట్ ఫీల్డ్ అంటారు. దాన్ని ఏమంటారు ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్. నెక్స్ట్ ద విడ్త్ ఆఫ్ ద టెక్స్ట్ ఫీల్డ్ 20 క్యారెక్టర్స్ బై డిఫాల్ట్. ఎంత ఇది విడ్త్ ఎంత ఇస్తుంది అంటే 20 క్యారెక్టర్స్ పడతాయి ఇందులో. 20 క్యారెక్టర్ మనకి ఎక్కువ కావాలి అనుకుంటే వాటిని కూడా సెట్ చేయొచ్చు. నెక్స్ట్ పాస్వర్డ్ ఫీల్డ్ ఉంటుందా ఉండదా, ఎంటర్ పాస్వర్డ్ అంటది. మరి పాస్వర్డ్ అన్నప్పుడు ఏం చేయాలి, సేమ్ అదే ఇన్పుట్ ఎలిమెంట్ లో టైప్ లో ఏం రాయాలి, పాస్వర్డ్ రాయాలి. టైప్ లో ఏం రాస్తామో పాస్వర్డ్ రాస్తాం. పాస్వర్డ్ నేమ్ ఏంటిది పిడబ్ల్యూడి అంటాం. ఆటోమేటిక్ గా పాస్వర్డ్ ఎలా ఉంటది, డాట్స్ లైన్ లో స్టార్స్ లో డిస్ప్లే చేస్తుంది. కనిపిస్తుందా మనకు, కనిపించదు. అది ఎలా బై డిఫాల్ట్ ఇట్ విల్ బి సెట్ యాజ్ ఏ పాస్వర్డ్ అండ్ విజిబుల్, అంటే విజిబుల్ గా ఉండకుండా సెట్ చేసేస్తారు. వెన్ యూజర్ వాంటెడ్ టు టైప్ లెటర్స్ సేమ్ ద టైప్ కెనాట్ బి డిస్ప్లే. ఇక్కడ చూడండి టైప్ బై ద యూజర్ కెనాట్ బి డిస్ప్లే, అది డిస్ప్లే కాదు. దే ఆర్ మాస్క్డ్ విత్ ద క్యారెక్టర్స్. ఏంటిది దాన్ని ఏంటిది క్యారెక్టర్స్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా. దిస్ ద పాస్వర్డ్ ఫీల్డ్, క్యారెక్టర్స్ పాస్వర్డ్ మాస్క్ షో యాజ్ ఆస్ట్రిక్స్. ఇక్కడ మాస్క్డ్ అంటే ఏంటి అంటే ఆస్ట్రిక్స్ కావచ్చు, సర్కిల్స్ కాబట్టి అది ఏంటిది డిస్ప్లే చేస్తుంది. అందుకే మాస్క్డ్ అంటున్నారు. మాస్క్డ్ విత్ ఏ క్యారెక్టర్స్, అది కనిపించకుండా ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా ఏంటిది ఆస్ట్రిక్స్ కానీ సర్కిల్స్ కానీ చూపించేస్తుంది. పాస్వర్డ్ అనగానే డిఫాల్ట్ సెట్ చేసి ఉంటుంది. నెక్స్ట్ దిస్ ద యూజ్ ఫర్ పాస్వర్డ్. Automatically password field will be displayed. Next text area more than one line. And the text area అనేది నెంబర్ ఆఫ్ లైన్స్ కావాలి అని అనుకుంటే మల్టీ లైన్ ఇన్పుట్ కంట్రోల్. మల్టీ లైన్ కావాలి అని అనుకున్నప్పుడు ఏది allowing the users to type in a view larger amount of data. అండ్ కొంచెం కాకుండా ఇలా కాకుండా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని మనం క్లిక్ చేయగానే చూపించాలి అన్నప్పుడు టెక్స్ట్ ఏరియా ద్వారా చేస్తాము. ఇది టెక్స్ట్ ఏరియా అనేది ట్యాగ్ ఎలిమెంట్. ఈ టెక్స్ట్ ఏరియా ఈక్వల్ టు నేమ్ ఈక్వల్ టు ఫర్దర్ డీటెయిల్స్. రోస్ ఎన్ని కావాలంటే 6, కాలమ్స్ ఎన్ని కావాలంటే 30. మనం ఎన్ని అంటే అంత టెక్స్ట్ ఏరియాని డిఫైన్ చేస్తుంది. అది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది చూడండి. అది క్లిక్ చేయగానే ఏమైంది, దాంట్లో ఉన్న డేటా అంతా చూపించేస్తారు. అది టెక్స్ట్ ఏరియా. ఇవన్నీ ఏంటివి టెక్స్ట్ ఫీల్డ్, పాస్వర్డ్ ఫీల్డ్, టెక్స్ట్ ఏరియా అనేవి ఏంటివి ఇన్పుట్. అండ్ ఇది టెక్స్ట్ ఇన్పుట్ ఎలిమెంట్స్. వేరాజ్ బటన్స్, ఇంకా వీటితో పాటు ఏముంటాయి బటన్స్ అనేవి కూడా ఉంటాయి. బటన్స్ లో ఏమేమి ఉన్నాయి అంటే రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, సబ్మిట్, రీసెట్, ఇమేజ్ బటన్. ఏంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, సబ్మిట్ బటన్స్, రీసెట్ బటన్స్, ఇమేజ్ బటన్స్. ఇవన్నీ బటన్ కనిపిస్తాయి ఇవి మనకు అక్కడ మేల్ ఫీమేల్ అనేవి రేడియో బటన్స్ అంటాం వాటిని. రేడియో బటన్స్ ఆర్ యూజ్డ్ వెన్ యూ వాంట్ టు యూజర్ టు సెలెక్ట్ వన్ ఆఫ్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ చాయిసెస్. ఇక్కడ 2 చాయిసెస్ ఉన్నాయి, దాంట్లో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏ టైప్ ఆఫ్ బటన్స్ యూజ్ చేస్తారు, రేడియో బటన్స్ ని యూజ్ చేస్తారు.
ఏంటిది limited number of choices. Select one of limited number of choices. ఇక్కడ ఏంటిది సేమ్ ఫామ్ ఎలిమెంట్ ఉండాలి, ఇన్పుట్ ఎలిమెంట్ ఉండాలి. దాంట్లో టైప్ లో ఏమంటాము అంటే ఇంతకు ముందు టైప్ లోనేమో టెక్స్ట్ అంటాం, టెక్స్ట్ అండి. ఇక్కడ రేడియో అని ఇక్కడ వచ్చేసరికి ఏమైంది అంటే టైప్ లో రేడియో అంటాం. రేడియో అనగానే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అంటే బటన్. నేమ్ ఏమంటున్నాము సెక్స్ అంటున్నాము, వాల్యూ ఏమంటున్నాము మేల్ అంటున్నాము. మేల్ అన్నప్పుడు ఒక బటన్ క్రియేట్ చేస్తుంది, మళ్ళీ సేమ్ ఫీమేల్ అంటాం, ఫీమేల్ అన్నప్పుడు ఇంకో బటన్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా. నేమ్ ఇవన్నీ ఏంటివి అట్రిబ్యూట్స్. ఇన్పుట్ యొక్క అట్రిబ్యూట్స్ ఏంటివి టైప్, నేమ్, వాల్యూ. ఇక్కడ ఏంటిది ఫర్ టెక్స్ట్ ఏరియా యొక్క అట్రిబ్యూట్ ఏంటిది నేమ్, రోస్, కాలమ్స్, ఇవన్నీ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద టెక్స్ట్ ఏరియా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏంటిది ఇన్పుట్ టైప్, నేమ్. ఇన్పుట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏ అట్రిబ్యూట్స్ వస్తాయి టైప్, నేమ్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి ఇవి కూడా ఏ ట్యాగ్ కి ఏ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అది కూడా యాన్యువల్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ దోస్ ట్యాగ్స్ అని ఎలిమెంట్స్ అని అడుగుతాడు. ఇక్కడ ఏంటివి మరి ఇన్పుట్ కి టైప్, నేమ్, వాల్యూ. టైప్, నేమ్, వాల్యూ అనేవి అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఇన్పుట్. నెక్స్ట్ చెక్ బాక్సెస్. చెక్ బాక్సెస్ అనేవి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. చెక్ బాక్సెస్ లో ఏంటిది ఆటోమేటిక్ గా మనము ఆప్షన్స్ ని ఏంటిది ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ని ఇస్తాం. ఇక్కడ ఏంటి ఐ హ్యావ్ ఎ బైక్. ఇన్పుట్ టైప్ లో చెక్ బాక్స్ అంటాం, నేమ్ అంటాం, వాల్యూ అంటాం, నెక్స్ట్ ఇన్పుట్ అంటాం, చెక్ బాక్స్ అంటాం, వెహికల్ అంటాం, కార్. ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ని ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక బాక్స్ ఏంటిది మన లిస్ట్ అవుట్ లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నప్పుడు చెక్ బాక్సెస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సబ్మిట్ బటన్. సబ్మిట్ బటన్ అనేది ఏంటిది కంపల్సరీ అది ఏంటిది బటన్ డిస్ప్లే కావాలి. బటన్ డిస్ప్లే కావాలి అన్నప్పుడు సబ్మిట్ బటన్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ ఫామ్ డేటా టు ఏ సర్వర్. మరి ఎందుకు అది ఆ సబ్మిట్ బటన్ ఏం చేస్తుంది డేటాని ఇన్పుట్ డేటాని యూజర్ దగ్గర నుంచి తీసుకున్న డేటాని సెండ్ టు సర్వర్. సర్వర్ కి సెండ్ కావాలి అన్నప్పుడు కంపల్సరీ సబ్మిట్ బటన్ ద్వారానే సెండ్ చేస్తాం. ద డేటా ఈజ్ సెండ్ టు ద పేజ్ స్పెసిఫైడ్ ఇన్ ద ఫార్మ్స్ యాక్షన్ అట్రిబ్యూట్. మరి అది ఎలా జరుగుద్ది అంటే యాక్షన్ అట్రిబ్యూట్ ద్వారా జరుగుద్ది. ద ఫైల్ డిఫైన్ ఇన్ ద యాక్షన్ అట్రిబ్యూట్ యూజువల్లీ డస్ సంథింగ్ విత్ ద రిసీవ్డ్ ఇన్పుట్. ఏం చేస్తుంది అది ఆటోమేటిక్గా పర్ఫామ్ అయ్యింది. రిసీవ్డ్ ద ఇన్పుట్, ఇన్పుట్ రిసీవ్ ఏది తీసుకుని దాన్ని సెండ్ చేసేస్తుంది. ఇక్కడ ఏంటి వాల్యూ, అందుకే ఏమన్నాం సెండ్ ఫామ్ అన్నాం. ఆటోమేటిక్గా యాక్షన్ ఏం చేయాలి, అది ఫామ్ ని ఇన్ఫర్మేషన్ సెండ్ చేసేయాలి. టైప్ ఏంటిది సబ్మిట్ అంటావు. సబ్మిట్ అనగానే ఏంది బటన్ ఇచ్చేస్తుంది. బటన్ లో ఏం రాస్తావు సబ్మిట్ అంటావు. ఆటోమేటిక్గా సబ్మిట్ క్లిక్ చేయగానే ఏమైంది ఏ యాక్షన్ వాల్యూ ఏం చేయాలి సెండ్ ఫామ్, ఫామ్ ని సెండ్ చేసేస్తుంది. రీసెట్ సేమ్ యాజ్ ద రీసెట్ అన్నాము, ఫామ్ ని రీసెట్ చేసేస్తుంది. రీసెట్ అంటే ఏంది రీసెట్. సబ్మిట్ అంటే ఫామ్ లో ఉన్న డేటా తీసుకుంటుంది. రీసెట్ అంటే ఏంది మనకు మిస్టేక్స్ ఎక్కువ పోయాయి, మెయిల్ ఐడి క్రియేట్ కావట్లేదు, అంతా ఏమో ఉంది ఏంటిది మనకు ఏంటిది ఐడి రావట్లేదు, అలాంటప్పుడు రీసెట్ అంటున్నాం. దాంట్లో నువ్వు ప్రీవియస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకేసారి ఎట్ ఏ టైమ్ ఇట్ విల్ బి క్లియర్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ గివెన్ బై ద యూజర్. దట్ ఈస్ ద రీసెట్ ఫామ్. నువ్వు 10 lines లో 20 lines ఉంది ఫామ్ ఫిల్ చేయడానికి, 10 lines ఎంటర్ చేస్తావు కానీ మూడ్ లేదు, లేకపోతే ఏదో ఒక ఎర్రర్ వస్తుంది, అలాంటప్పుడు వద్దు అనుకుంటే ఏం చేస్తాం రీసెట్ అంటాం. అందులో నువ్వు ఇచ్చిన డేటా అంతా ఎట్ ఏ టైం డిలీట్ అయిపోద్ది. దట్ ఈస్ ద రీసెట్ ఫామ్. నెక్స్ట్ ఇమేజ్. ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ ద పిక్చర్. పిక్చర్ ని మనం కూడా ఏంటిది వెబ్సైట్స్ లో చూస్తుంటాం, వెబ్ పేజెస్ లో చూస్తుంటాం. సమ్ టైమ్స్ పిక్చర్ చిన్నగా కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే పెద్దగా కనిపిస్తుంది. దట్ ఈస్ ద ఇమేజ్ బటన్. ఇక్కడ కూడా సేమ్ అండ్ ఇమేజ్ బటన్ ఎలా ఇస్తాము అంటే ఇన్పుట్ ఎలిమెంట్ లో ఇక్కడ చూడండి ఇమేజ్ కెన్ ఆల్సో బి ప్లేస్ ఆఫ్ ద సబ్మిట్ బటన్ ద డేటా ఇన్ ద ఫామ్ టు ద సర్వర్. ఏంటిది సర్వర్ లో ఉన్న డేటాకి సెండ్ చేయడం కానీ దాంట్లో తీసుకోవడం కానీ చేయదు. ఇన్పుట్ టైప్ ఇమేజ్ ఎస్ఆర్సి అయితే కూడా సోర్స్. గుర్తుపెట్టుకోండి ఎస్ఆర్సి అంటే సోర్స్ మళ్ళీ వస్తుంది వేరే దగ్గర. ఈ అట్రిబ్యూట్స్ ఏంటివి ఇన్పుట్ ఎలిమెంట్ యొక్క అట్రిబ్యూట్స్ ఏంటివి టైప్ ఎస్ఆర్సి. టైప్ ఏంటిది ఇమేజ్. పిక్చర్ ని ఏమంటున్నాం సోర్స్. ఏంటిది సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోమంటున్నా ఇమేజ్ డాట్ గిఫ్ట్ డిఫాల్ట్ ఉన్న దాంట్లో నుంచి తీసుకోమంటున్నాం. దర్ ఇస్ ద ఇమేజ్ బటన్. And inside a button element you can put
కాంటెంట్ లైక్ టెక్స్ట్ ఆర్ ఇమేజ్. మనం ఏదైతే కాంటెంట్ ని అది పెడితే అది ఆటోమేటిక్ గా తీసేస్తుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ది బటన్స్. ఏమేమి బటన్స్ ఉన్నాయి? రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, సబ్మిట్ బటన్, రీసెట్ బటన్, ఇమేజ్. నెక్స్ట్ అనదర్ వన్ ఏంటి? సెలెక్ట్ కంట్రోల్ ఎలిమెంట్. సెలెక్ట్ కంట్రోల్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఇవన్నీ ఒకటే ఆప్షన్ అంటే ఇక్కడ రెండు ఆప్షన్లో చూస్ చేసుకోమంటున్నాం. ఇక్కడ ఏంది? నెంబర్ ఆఫ్ చాలా ఆప్షన్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఏం యూజ్ చేస్తాము? డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్, సింపుల్ లిస్ట్ బాక్స్, స్క్రోల్ లిస్ట్ బాక్స్. మూడు రకాలు ఉన్నాయి. సింపుల్ లిస్ట్ బాక్స్, డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్. డ్రాప్ డౌన్ అన్నా అదే, సింపుల్ అన్నా అదే. సేంటి డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తుంది ఆటోమేటిక్ గా. డ్రాప్ డౌన్ లో మనం ఇక్కడ క్లిక్ చేయగానే కనిపిస్తుంది దాంట్లో ఇది సెలెక్ట్. లైక్ మీకు క్యాస్ట్ కావాలనుకోండి, క్యాస్ట్ ఓసీ బీసీ ఆధార్స్ అది అని అంటే మనం ఏదైతే అది ఫిల్ చేసేస్తుంది. దట్ ఈస్ ద డ్రాప్ డౌన్ బాక్స్ అంటాం. అట్లాంటి బాక్సెస్ ఏమంటారు? డ్రాప్ డౌన్ బాక్స్ అంటాము. కంట్రోల్ ఆఫర్స్ ద యూజర్ టు పుల్ డౌన్ మెనూ ఆప్షన్ ఫ్రమ్ విచ్ టు చూస్ వన్ ఆప్షన్. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో ఒక ఆప్షన్ చూస్ చేసుకోవడం కోసం ఇక్కడ మరి ఏది యూజ్ చేస్తాం? అక్కడ ఏ ఎలిమెంట్ ని యూజ్ చేస్తారు? సెలెక్ట్ ఎలిమెంట్ ని యూజ్ చేస్తారు. ఏంటిది? సెలెక్ట్ ట్యాగ్ ని యూజ్ చేస్తారు. సెలెక్ట్, అందుకే చూడండి, సెలెక్ట్ కంట్రోల్ ఎలిమెంట్, నథింగ్ బట్ ద సెలెక్ట్ ట్యాగ్. దాంట్లో నేమ్ ఉంది. ఏంటిది నేమ్? ఏమి ఇచ్చాం? ఏజ్. నీకు ఏది ఏజ్ సెలెక్ట్ చేసుకోమంటున్నావు. ఏజ్ లో ఏంటిది ఆప్షన్స్ ఏమి ఇచ్చావు? నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చావు. ఏ ట్యాగ్ యూజ్ చేసావు? ఆప్షన్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఇది ఆప్షన్ ట్యాగ్. సెలెక్ట్ ట్యాగ్ లో ఫార్మ్ ట్యాగ్ ఉంటుంది, దాంట్లో సెలెక్ట్ ట్యాగ్ ఉంటుంది, దాంట్లో ఆప్షన్ ట్యాగ్ ఉంటుంది. నిన్న మనం లిస్ట్ లో డిస్కస్ చేస్తాం. ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్, లిస్ట్ ఐటమ్స్, లిస్ట్ డేటా, డేటా ఐటమ్, డేటా డెఫినేషన్, అవన్నీ ఉన్నాయి కదా ట్యాగ్స్. ఇందులో కూడా సబ్ ట్యాగ్స్ ఉంటాయి. సెలెక్ట్ ట్యాగ్, ఆప్షన్ ట్యాగ్. ఇక్కడ సెలెక్ట్ ట్యాగ్ లో ఏజ్ అనగానే అది లిస్ట్ డిస్ప్లే చేస్తుంది. దాంట్లో ఇది ఏదైతే అది. అంటే ఎన్ని ఆప్షన్స్ డిక్లేర్ చేయొచ్చు? నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనం క్రియేట్ చేయొచ్చు, డిక్లేర్ చేయొచ్చు. దాన్ని ఏమంటున్నారు? డ్రాప్ డౌన్ బాక్స్, కంట్రోలింగ్ బాక్స్. సెలెక్ట్ కంట్రోల్ రెండర్స్ యాజ్ మల్టీ సెలెక్ట్. స్క్రోల్ ఉండాలి మరి, కిందికి మీదకి స్క్రోల్ కావాలి. అది ఆటోమేటిక్గా మనం ఏ సెలెక్ట్ చేస్తే అది డిస్ప్లే చేయాలి. తెలుసు. సింపుల్, సేమ్ సింపుల్ సెలెక్ట్ బాక్స్ అన్న అదే. ఏంటిది ఇక్కడ? సేమ్ అంటే ఇక్కడ సెలెక్ట్ నేమ్, ఏజ్, సైజ్ 3, సైజ్ 3 అని అన్నాము. ఆటోమేటిక్గా 3 సైజ్ సెట్ చేసి ఉంచేస్తుంది. నెక్స్ట్ స్క్రోల్ బాక్స్. స్క్రోల్ బాక్స్ అంటే ఏంది? సేమ్ లిస్ట్ డిస్ప్లే చేస్తుంది. దాంట్లో ఏంటిది? సైజ్ 3 అనే దాంట్లో నెంబర్ ఆఫ్ లిమిట్స్ అనేవి ఉంటాయి. దాంట్లో 3 అనేది డిస్ప్లే చేస్తుంది. దీస్ 3 ఆర్ ద సిమిలర్ టు వన్ అండ్ అనదర్. ఇవన్నీ ఏంటివి? ఫార్మ్ ఎలిమెంట్స్ అంటాం. ఇంపార్టెంట్ క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్లు అడుగుతాడు. హౌ టు క్రియేట్ ద ఫార్మ్స్ ఇన్ ద HTML అనొచ్చు. ఎక్స్ప్లెయిన్ ఫార్మ్ ఎలిమెంట్స్ అని కూడా అనొచ్చు. ఫార్మ్ ఎలిమెంట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇదంతా రాయాలి. ఎక్కడి నుంచి? ఫామ్ ఇక్కడి నుంచి ఏంటిది? చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా అక్కడి వరకు రాయాల్సింది. స్క్రోల్ లిస్ట్ బాక్సెస్ ఇక్కడి వరకు రాయాల్సిందే. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవన్నీ. యాజ్ ఇట్ ఈజ్ బాక్సులు, ప్లేసెస్ అవన్నీ వేయాల్సిందే. ఓకే, ఎండ్ ఆఫ్ ద క్లాస్.